నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం ఎందుకీ మా చెడ్డ సావాసం. ఈ మాటకి ఎందుకు చెప్తున్నానంటే, నిన్న చిలకలూరుపేటలో బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్‌తో జరిగిన ఆ మీటింగ్‌లో మోడీ ప్రవర్తించిన తీరు, ప్రసంగించిన తీరు చూసిన తర్వాత ఇప్పటి వరకు చాలా వీడియోలు పెట్టేశారు. తర్వాత నేనిప్పుడు ఆలస్యంగానైనా ఈ వీడియో పెడుతున్నానంటే, నేను కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాయి. ఒకసారి మనం గతంలోకి వెళ్తే, ఈ రోజున బీజేపీ ఈ స్థితిలో ఉందంటే, దానికి కారణం అంటే చాలా మందిలో ఒకడు అని కాదు, చాలా ముఖ్యమైన వాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ రోజున ఎన్డీఏకి కన్వీనర్గా ఉండి, ఎన్డీఏకి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఆనాడు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అందరికి తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా ఒక నమ్మకమైన స్నేహితుడు అని వాజ్పేయితో అనిపించుకున్నాడు. వాజ్పేయి ప్రభుత్వానికి చాలా బాసటగా నిలిచి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి ఆ 5 ఏళ్ళు ఒక మంచి ఫలితాలని అందించే విధంగా, ప్రజలకి మంచి ఫలితాలు అందే విధంగా ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు కృషి బీజేపీ వెనకాల ఎంత ఉందో అందరికి తెలిసిన విషయం. అలాంటి చంద్రబాబు నాయుడిని తర్వాత వాడుకుని వదిలేయటం అంటారే, ఆ విధంగా బీజేపీ, ఈ రోజు బీజేపీ, మరి ముఖ్యంగా మోడీ బీజేపీ ఎంత దారుణంగా అవమానిస్తుందో, వాడుకుని వదిలేస్తుందో మనం చూసాం. చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ మోసం చేస్తే, ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని కనీసం ఓ స్థాయికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడు చంద్రబాబు నాయుడు అందరం చూసాం. అలాంటి పరిస్థితుల్లో బొమ్మనకుండా పొగబెట్టినట్టుగా బీజేపీ వైసీపీతో రహస్యంగా అంటగాగి టీడీపీని పక్కకి మళ్లించడానికి, అంటే టీడీపీని వదులుకోవడానికి ఆ విధంగా ఒక ప్లాన్ చేసి ఏమీ సహాయం సహకారాలు అందించకుండా ప్రత్యేక హోదా తీసేసి ఆ హామీని కూడా పక్కన పెట్టేసేసి మరి ఏ విధంగా సహాయ నిరాకరణ చేసిందో అందరం చూసాం. అలాంటి పరిస్థితుల్లో కూడా వీలైనంత వరకు సయోధ్యతో, సంయమనంతో చంద్రబాబు వెళ్ళినా కూడా చివరాఖరు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న మోసాన్ని ఇక మరి ఎదిరించాల్సిన అవసరం వచ్చి అప్పుడు ఆ రోజున బయటికి రావాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత రోజుల్లో శత్రువు బలవంతుడయ్యాడు. ఆ తర్వాత మూర్ఖుడు చేతిలో రాజ్యాధికారం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మన అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు? ఏం చేయాలో అదే అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీతో ఒక రకంగా చెప్పాలంటే అనివార్యమైన పరిస్థితుల్లో, నేను ఇంతకుముందే చాలా వీడియోలో చెప్పాను, బీజేపీతో టీడీపీకి పొత్తు ఎందుకని, అలాగే గెలిచినా నేనే, ఓడినా నేనేని, అది పొత్తా కుత్తుకుపై కత్తా, ఇలాంటి వీడియోలో చాలా వీడియోలో నేను చెప్పాను బీజేపీ ఆడుతున్న నాటకం ఏంటి, దానికి చంద్రబాబు సంయమనంతో తను తీసుకుంటున్న నిర్ణయం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ ఎన్ని మాట్లాడినా వాస్తవాలు మారు. నాకు అప్పుడు ఊహల్లాగా అనిపించవచ్చు, మీకు కూడా నాది కూడా ఊహల్లాగా అనిపించవచ్చు. కానీ వాస్తవాలు ఎంత తేటతెల్లమైన తర్వాత కూడా మనం ఇంకా ఊహల్లోనే ఉండటం వల్ల ఉపయోగం లేదు. చాలా క్లియర్గా మోడీ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఆ బంధాన్ని, ఫెవికాల్ బంధాన్ని అలాగనే కంటిన్యూ చేస్తున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు, అనుమానం లేదు. చిలకలూరుపేట సభలో మనం చూసాం. అందులో చాలా క్లియర్గా తమలపాకుతో కూడా కొట్టినట్టు కాదు, అంత శుతిమెత్తగా మాట్లాడేసి వదిలిపెట్టేశాడు. మరి ఆవిడ ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు చేసిన సేవలను కానీ, ఆయన పడ్డ ఇబ్బంది కానీ, ఆంధ్రప్రదేశ్ కష్టాలను కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక్కడ అర్థమవుతుంది క్లియర్గా, రేపొద్దున అధికారంలోకి వస్తే బీజేపీ, టీడీపీ అంతకంటే ఎక్కువే వైసీపీకి. ఇంకా చెప్పాలంటే ఈ పొత్తులో భాగంగా ఒక 10 సీట్ల అసెంబ్లీ, ఒక 6 సీట్ల ఎంపీ సీట్లు తీసుకున్నది కూడా అది బీజేపీ కోసం కాదు, అది వైసీపీ కోసమే. ఆ మేరకు టీడీపీకి ఉన్న ఆ కొన్ని సీట్లని వైసీపీకి ఇప్పించినట్టు అనమాట. ఎందుకంటే ఆ 10 సీట్లు ఎలాగో బీజేపీ నెగ్గే అవకాశం ఉండదు, ఆ 10 వైసీపీ నెగ్గిద్ది. అలాగే 6లో మహా అయితే 2 నెగ్గిద్ది, మిగతా 4 వైసీపీ నెగ్గిద్ది. ఏది నెగ్గితే ఏంటి, గెలిచినా నేనే, ఓడినా నేనే అన్న చెప్పిన వీడియోలు ఇదే కదా. ఎవరు గెలిచినా అవి పట్టుకెళ్ళి మళ్ళీ తిరిగి మోడీకి ఇవ్వాల్సిందే. ఇక్కడ అందుకనే మోడీ స్ట్రాటజీ ఏంటంటే, ఇటు చంద్రబాబు సహాయం ఎంతవరకు అవసరమో అంతగా మించి జగన్తో కూడా అతనికి అంతే అవసరం ఉంది. జగన్తో ఉండే సంబంధాలు వేరే విధంగా ఉన్నాయి, అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా చంద్రబాబు, జగన్ ఇద్దరితో కూడా ఒక
ఒప్పందాన్ని పెట్టుకొని మోడీ వెళ్తున్నాడు అనేది క్లిస్టల్ క్లియర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి రాజకీయాలు గురించి నేను ఇంతకుముందు చెప్పాను. ఎప్పుడు మనం చూసామంటే ఎప్పుడు చూడలేదు. మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా పరిస్థితులు ఎలా ఉంటే చూడాలి. ఎందుకంటే చంద్రబాబు దగ్గర తీసుకున్న ఈ డిసిషన్‌కి ఓ రకంగా చెప్పాలంటే పార్టీ ఓడిపోతుందోని లేకపోతే ప్రజలకేదో ఇబ్బంది పడుతుందనే దానికంటే కూడా చంద్రబాబు కన్సర్న్ ఏంటంటే ఇన్నేళ్లు అధికారం కోల్పోయిన తర్వాత అలాంటి అధికారం కోల్పోవడం ప్రతిపక్షంలో కూర్చోవడానికి కొత్త ఏం కాదు, చాలాసార్లు జరిగింది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ జరిగిన ఆ దమనకాండ ఆ దహనకాండ చూసిన తర్వాత ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. పార్టీ అధికారంలో రాకపోయినా పర్లేదు, కానీ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతున్నారు, వేలల్లో కోల్పోతారు ఈసారి అధికారంలో రాకపోతే. ఇది నిజంగా సీరియస్గా తీసుకున్న విషయం చంద్రబాబు. నాకు తెలిసినంత వరకు, నా ఊహకు అందేంత వరకు, నా అభిప్రాయం మేరకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంలో ముఖ్యమైన విషయం ఇదే. స్టేట్ ఎటు వెళ్ళిపోతుంది, ప్రజలు ఏమైపోతున్నారు, అభివృద్ధి ఎటు వెళ్ళిపోతుంది, పోలవరం ఏమైపోతుంది, అమరావతి ఏమైపోతుంది అనే దానికంటే కూడా పార్టీ ప్రయోజనాలు ఏమైపోతుందని అనే దానికంటే కూడా పార్టీకి ప్రాణాలు పెట్టిన కార్యకర్తల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. అంటే చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని నుంచి చూస్తున్న వాడిగా, అలాగే ఎన్నో సంక్షోభాల్లో చంద్రబాబు నాయుడు పార్టీని కాపాడుకునే విధానం చూసిన వాడిగా, అంటే 84లో నాదెండ్ల భాస్కరరావు సంక్షోభంలో అయితేనేమి, అలాగే తర్వాత 1994 లక్ష్మీపార్వతి సృష్టించిన అలజడి సంక్షోభంలోంచి కానీ పార్టీని ఏ విధంగా తను మళ్ళీ కాపాడుకుంటూ వచ్చాడు, పార్టీని ఎన్టీఆర్ పెట్టిన పార్టీని కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటూ వచ్చాడు అనేది నాలాంటి చాలా మంది చూస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక అకుటింతద దాన్ని ఏమంటారు, ఒక డెడికేషన్ పార్టీ పట్ల ఉన్న ఒక దృక్పథం, దాన్ని ఎన్ని విధాలుగా చెప్పినా కానీ తక్కువే. నేను ఈ మాటల్లో చెప్పలేను. అంత డెడికేషన్, పార్టీ పట్ల ప్రేమ ఆరాధన ఎన్టీఆర్ పెట్టిన పార్టీ పట్ల అంత ఈ చంద్రబాబు నాయుడు ఉండబట్టి ఇన్నేళ్లు ఎన్నో ఇబ్బందిని, కష్టాలని, అవమానాలను ఎదుర్కొని ఇక్కడ దాకా తీసుకురాగలగడం జరిగింది. కాబట్టి ఆయనంత చిత్తశుద్ధితో ఆ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రజల్లోనే ఇంకా మార్పు రాలేదా అనిపిస్తుంది. నిజంగా ప్రజలు, ఆయన చెప్పాడే ఒక సందర్భంలోనూ, మీరు పాలిచ్చే ఆవుని పక్కన పెట్టేసి బాగా తన్ని దునం తెచ్చుకున్నారు అన్నాడు. అది మీకు అర్థం కాలేదు, ప్రజలకు అర్థం కాలేదు ఓ రోజుని. అదే సందర్భంలో శిరస్సు వంచి నేను మీకు పాదాబంధం చేస్తున్నాను, మీరు ఈ అభివృద్ధి ఆగిపోకూడదంటే తెలుగుదేశం పార్టీకి మరోసారి ఓటేయాలన్నాడు. ఎక్కడ ఎవరు వినిపించుకున్నది లేదు. ఎందుకు వినిపించకూడదంటే ప్రజలకి ఉచితాల మీదకున్న ధ్యాస ఏదో ఒక ఉపాధి మీద, అలాగే అభివృద్ధి మీద పెట్టట్లేదు. ఆ విధంగా కూర్చుని తినడానికి అలవాటు పడటాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా నేర్పించాడు. ఇది ఏమాత్రం సరైన విధానం కాదు. ఎందుకంటే ఎన్నో కంట్రీస్, శ్రీలంక లాంటి కంట్రీస్, ఇంకా వేరే వేరే కంట్రీస్ మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం, అవన్నీ కూడా ఉచితాల వల్ల నాశనం అయిపోయాయి. ఇప్పుడు ఉపాధి ఉండాలి, అభివృద్ధి ఉండాలి, 10 కాలాల పాటు ముందు తరాలు బాగుండాలంటే ఇలాంటివన్నీ కూడా అవసరం. ఏవైనా పరిశ్రమలు, అలాగే కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఇలా ఏదో ఒక విధంగా పెట్టుబడులు వస్తేనే కదా అభివృద్ధి అనేది. ఆ అభివృద్ధి ఉంటేనే కదా భావితరాలు బాగుండేది. ఉద్యోగాలు వస్తే, ఉపాధి వస్తే కదా. అంతేగాని ఉచితాల మీద ఎన్నాళ్ళు పోతారు ఎవరైనా? కూర్చొని వండుకొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా. అందువల్ల ప్రజలు కూడా విద్యతో ఆలోచిస్తే రాబోయే రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మోడీతో ఈ రోజున బీజేపీతో చంద్రబాబు నాయుడు అనివార్యమైన పొత్తు పెట్టుకున్నాడు. అది మాత్రం క్లిస్టల్ క్లియర్. కానీ ఈ అవమానాల్ని భరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్పాను. ప్రజల కోసం, అలాగే ప్రజల కంటే ముఖ్యంగా కార్యకర్తల కోసం, పార్టీ కోసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున అంత తల దించుకుని, తల ఉంచుకుని, అవమానాల్ని సహించి, భరించి ముందుకు వెళ్తున్నాడు అనేది మాత్రం నిర్వివాద అంశం. ఇది నా అభిప్రాయం మాత్రం. నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూసి షేర్ చేయండి, లైక్ చేయండి. నా అభిప్రాయాలు మీకు నచ్చితే మీకు ఇంకా 10 మందికి చేరే విధంగా దీన్ని ప్రయత్నించండి. అసలు నేను ఇంత ఆవేశంగా ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే దానికి మీలో చాలా మందికి నేను ఏదో టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నానని అనిపించవచ్చు. కానీ నేను దానికంటే ముఖ్యంగా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తే నేను ఇంకా సంతోషపడతాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా చాలా మంది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడేవాళ్ళు నేను ఒకటని మీరు భావిస్తే తప్పకుండా మీరు కూడా విద్యతో ఆలోచిస్తారని ఆశిస్తూ నమస్కారం. మీ జయసార్.